ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్ని శుభం కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 13, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, శనివారం. తిథి నవమి. రాత్రి 7:27 వరకు. నక్షత్రం ఉత్తర. ఉదయం 9:32 వరకు. వద్యం సాయంత్రం 6:26 నుండి రాత్రి 8:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:19 నుండి 7:48 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:37 నుండి 6:19 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:23. సూర్యాస్తమయం సాయంత్రం 5:22. ఈరోజు విశేషం మార్గశిర బహుళ నవమి. మార్గశిర బహుళ నవమి అనేది పవిత్రమైన మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే 9వ రోజు. ఈ తిథికి ఉన్న ప్రాముఖ్యత ప్రధానంగా శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి ఆరాధన మరియు పితృదేవతలకు సంబంధించిన కర్మల నుండి వస్తుంది. నవమి తిథిని సాధారణంగా దుర్గాదేవికి మరియు శక్తి ఆరాధనకు అంకితం చేస్తారు. కృష్ణపక్ష నవమి రోజున కూడా దేవిని పూజించటం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున దుర్గాదేవిని ఆరాధించటం వలన శత్రుభయం తొలగిపోతుంది, విజయం లభిస్తుంది మరియు జీవితంలో ఎదురయ్యే ఆటంకాల నుండి రక్షణ లభిస్తుంది. స్త్రీలు ఈ రోజున అమ్మవారిని ఆరాధించటం వలన శారీరక మరియు మానసిక బలం పెరుగుతుంది. జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. మార్గశిర మాసం విష్ణువుకు ప్రీతికరమైనది కాబట్టి లక్ష్మీదేవి యొక్క శక్తి స్వరూపాలను కూడా ఆరాధిస్తారు. మార్గశిర బహుళ నవమి పితృకర్మలు నిర్వహించటానికి కూడా ఒక ముఖ్యమైన రోజు. తమ పూర్వీకులు నవమి తిథి నాడు మరణించినట్లయితే వారికి శ్రాద్ధ కర్మలు మరియు తర్పణాలు విడిచిపెట్టడానికి ఈ తిథి అనుకూలమైనది. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం మరియు అన్నదానం చేయటం వలన పితృదోషాలు తొలగిపోతాయి. శ్రీకృష్ణుడు లేదా విష్ణుమూర్తిని ఉదయం పూజించటం మరియు తిరుప్పావై పఠించటం ఈ మాసం మొత్తం ఆధ్యాత్మిక ఎదుగుదలకు కేటాయించబడుతుంది. నవమి రోజున ధ్యానం మరియు భక్తి మార్గాన్ని అనుసరించటం వలన మనశ్శాంతి లభిస్తుంది. మార్గశిర బహుళ నవమి రోజున దేవీ శక్తిని ఆరాధించటం మరియు పితృదేవతలకు తగిన కర్మలు చేయటం వలన జీవితంలో శక్తి, విజయం మరియు పూర్వీకుల ఆశీస్సులు కలుగుతాయి. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. భావోద్వేగ బంధాలు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దు. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. కొత్త పరిశోధనలు లేదా రహస్య జ్ఞానం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి వ్యాపార భాగస్వామ్యం మరియు వైవాహిక జీవితంలో శుభ ఫలితాలు ఉంటాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా సంధి చర్చలకు ఈ రోజు అనుకూలం. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు లభిస్తుంది. సంబంధాలు బలపడతాయి. ఇతరులపై అతిగా ఆధారపడకుండా మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అనుకూలం. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దినచర్యలో క్రమశిక్షణ పాటిస్తారు. ఆర్థికంగా మంచి రోజు. పాత అప్పులు తీర్చే అవకాశం ఉంది. అనవసరమైన ఒత్తిడి తీసుకోవడం మానుకోండి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా ఉండండి.
మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులకు ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. సంతాన విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు మంచిది. లాభాలు వస్తాయి. మీ సృజనాత్మకత మరియు ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. అతిగా ఊహించకుండా వాస్తవంగా ఆలోచించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారు కుటుంబ జీవితంపై దృష్టి పెడతారు. గృహ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించిన చర్చలు జరపవచ్చు. తల్లి లేదా కుటుంబ పెద్దల నుండి మద్దతు మరియు ఆశీస్సులు లభిస్తాయి. వృత్తిపరమైన జీవితంలో కూడా ప్రశాంతత నెలకొంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇంటి వద్ద అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ద్వారా పనులు పూర్తి చేసుకుంటారు. చిన్న ప్రయాణాలు చేస్తారు. సోదరుల నుండి మద్దతు లభిస్తుంది. కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. పనిలో వేగం పెరుగుతుంది. సృజనాత్మక ఆలోచనలతో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఇతరుల విషయాలలో అతిగా జోక్యం చేసుకోకండి. మీ పనులపై దృష్టి పెట్టండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాలలో మెరుగుదల ఉంటుంది. డబ్బు ఆదా చేసేందుకు ప్రణాళికలు వేస్తారు. కుటుంబంతో కలిసి ఆహ్లాదకరంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మీ పనులలో పురోగతి సాధిస్తారు. నమ్మకంగా ముందుకు సాగుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంతో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోండి. పెట్టుబడులలో జాగ్రత్త వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ప్రారంభించిన పనులలో విజయం ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. అవి మీకు భవిష్యత్తులో సహాయపడతాయి. మీ వ్యక్తిత్వంతో ఇతరులను ఆకర్షిస్తారు. అతిగా ఆలోచించటం మానుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక నియంత్రణ అవసరం. విదేశీ వ్యవహారాలు లేదా దూర ప్రాంతాలకు సంబంధించిన పనులు చేసేవారికి అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నిద్రలేమి లేదా కంటి సంబంధిత సమస్యలు రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇతరులకు అప్పులు ఇవ్వకుండా ఉండటం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు ఆదాయం మరియు లాభాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బలంగా మారుతుంది. స్నేహితులు మరియు ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ కోరికలు మరియు ఆశయాలు నెరవేరే దిశగా అడుగులు వేస్తారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. గౌరవం లభిస్తుంది. ఇతరుల విషయాలలో అతిగా జోక్యం చేసుకోకండి. మీ పనులపై దృష్టి పెట్టండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు వృత్తి జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. అధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ అవకాశం ఉంది. తండ్రి లేదా గురువుల నుండి ముఖ్యమైన సలహాలు, సహకారం లభిస్తాయి. సమాజంలో మీ గౌరవం మరియు హోదా పెరుగుతాయి. పని ఒత్తిడి కారణంగా కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈ రోజు అదృష్టం మీకు అనుకూలిస్తుంది. నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. దూర ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉన్నత విద్య మరియు పరిశోధన చేసేవారికి ఈ రోజు శుభప్రదం. అతి విశ్వాసంతో ఇతరులను నిర్లక్ష్యం చేయకుండా వినయంగా ఉండటం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఇవి ఈ రోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి.